వాసుల ఎయిర్పోర్ట్ కళ నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విమానయాన సేవలు ఓరుగల్లు వాసులకు అందుబాటులోకి రాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కృషి, కేంద్రం సహకారంతో వరంగల్కు ఎయిర్పోర్ట్ రాబోతోంది. దీనికి కేంద్రం ఆమోదం తెలపడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్కు అవసరమైన భూసేకరణ కోసం 205 కోట్లను రిలీజ్ చేసింది. వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. నిజాం కాలం నాటి మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జీఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. జీఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఓరుగల్లు వాసుల దశాబ్దాల కథ నెరవేరబోతున్న పరిస్థితి ప్రస్తుతము మనం చూస్తున్న బట్టి మామునూరు ఎయిర్పోర్టు ప్రాంగణం నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ కీలకంగా వాయుదూత్ సేవలు కూడా అందాయి. ఎన్నో ఏళ్లుగా విమాన సేవలు అందించినటువంటి మామునూరు ఎయిర్పోర్టు స్థలం మొత్తం దాదాపు 1000 ఎకరాలకు పైగా ఉండేది. రాను రాను ఆ ప్రాంతం అంతా కూడా ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ప్రస్తుతం 696 ఎకరాల ప్రాంగణం మాత్రం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పరిధి లోపలే ఉంది. ఇక ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఎయిర్పోర్టు అభివృద్ధి చెందాలంటూ కూడా ఓరుగల్లు వాసులు డిమాండ్ చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించి కీలక అడుగులు 2007 సంవత్సరం నుంచి పడ్డాయి. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మూడింటి మధ్య కూడా ఒప్పందం జరిగింది. ఎంబీఓ జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ రహదారులు, విద్యుత్తు, నీళ్లు, మిగతా మౌలిక వస్తువులన్నీ కల్పించాలంటూ కూడా 2007లోనే ఎంబీఓ జరిగింది. ఆ తర్వాత 2008లో వరంగల్, కడప 2 విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలంటూ కూడా కేంద్రం 6 కోట్లు మంజూరు చేసి అక్కడ మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పింది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాదు, విశాఖపట్నం, కడప, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, వరంగల్ మొత్తంగా వీటన్నిటిలో ఆ ఎయిర్పోర్ట్లో కొత్తగా నూతన ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలంటూ 59 కోట్లు కూడా మంజూరు చేశాయి. ఇక 2017లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడంతో కూడా ఎయిర్పోర్టు పునర్నిర్మాణం సంబంధించి పూర్తిగా దాదాపు 5 ఏళ్ళు కూడా వెనుకబడ్డ పరిస్థితి. ఇక 2017లో ఉడాన్ పథకం రావడం, దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి వాయు సేవలు అందించే రవాణా సేవలు అందించాల్సినటువంటి వాయు మార్గంలోని ఎయిర్పోర్ట్ల కోసము ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చారు. అప్పుడు ఉడాన్ స్కీమ్లో మామునూరు ఎయిర్పోర్టును చేర్చాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు విమానయాన శాఖ మంత్రి ఉన్న అశోక్ గజపతిరాజు డిపిఆర్ పంపాలంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడము, డిపిఆర్ సిద్ధం చేసి పంపకపోవడంతో ఉడాన్ స్కీమ్లో అప్పుడు మామునూరు ఎయిర్పోర్ట్ను చేర్చలేదు. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం అనేది కూడా పూర్తిగా వెనక్కిపోయిన పరిస్థితి. ఇక 2020 సంవత్సరం లోపల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మట్టి నమూనాలు సేకరించింది. స్థానికంగా ఉన్న భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ టేకాఫ్ చేయడానికి అదేవిధంగా ల్యాండ్ కావడానికి ఉన్న పరిస్థితులు అన్నీ కూడా దాదాపు పూర్తిగా 8 విభాగాలుగా దీనికి సంబంధించి అన్ని పరీక్షలు చేశారు, లైడార్ పరీక్షలు చేశారు. దాంతో అనువైన ప్రదేశంగా మామునూరు ఉంటుందనేటువంటి విషయం తెలియడంతో కూడా రిపోర్టును కేంద్రానికి అందించారు. ఇక ప్రస్తుతము ఈ విమానాశ్రయాన్ని ఉడాన్లో చేర్చాలి, దీన్ని ఉడాన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేయాలని చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి గత 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందని చెప్పవచ్చు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కీలకంగా 2024లో దీనికి సంబంధించి అడుగులు వడివడిగా పడ్డాయి. దాంతోపాటుగా జీఎంఆర్ హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి జీఎంఆర్ మధ్యన ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కూడా ఎటువంటి విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదు అంటూ కూడా 5.2 క్లాజ్ అనే ఒక నిబంధన. సో ఆ నిబంధనను సవరిస్తేనే మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి జీఎంఆర్తో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో దానికి మినహాయిస్తూ అనుమతి ఇచ్చారు. సో ఆ ఎన్ఓసిని కేంద్ర ప్రభుత్వానికి పంపడం, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న దీనికి ఆమోదం తెలపడంతో ఇక మామునూరు ఎయిర్పోర్టుకు ఎటువంటి టెక్నికల్ నిబంధనలు కూడా అడ్డురాని పరిస్థితే కనిపించింది. సో దీంతో మామునూరు ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కోసం కూడా దాదాపు 450 కోట్లు ఖర్చు అవుతుందంటూ దీనికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేయడంతో ఇక త్వరలోనే విమానాశ్రయ కళ నెరవేరే పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు, ప్రధానంగా వరంగల్ సంబంధించిన విద్యావంతులు, మేధావులంతా కూడా
సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎయిర్పోర్ట్ కనుక పూర్తయితే దాదాపు ఇంకొక 253 ఎకరాలు ఇంకా భూమి సేకరించాల్సి ఉంది. ఆ భూమి సేకరణ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల అటు గుంటూరుపల్లి, గాడిపల్లి, బుల్లికోటకు సంబంధించినటువంటి నక్కలపల్లికి సంబంధించినటువంటి ల్యాండ్స్ 233 మందిని గుర్తించారు. వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలు, ఇండ్లు కూడా కోల్పోతున్న వ్యక్తులకు కాంపెన్సేషన్ ఇచ్చి పూర్తి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే త్వరలోనే భూసేకరణ కంప్లీట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి భూమి అప్పచెప్తే అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్స్ కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మరికొన్ని టెక్నికల్ సంబంధించినటువంటి పరీక్షలు పూర్తయిన తర్వాత త్వరలోనే టెర్మినల్స్కి సంబంధించిన డిపిఆర్లు పూర్తి ఎయిర్పోర్ట్ సంబంధించిన డిపిఆర్ 950 ఎకరాల ప్రాంతం లోపల ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, టెర్మినల్ ఎక్స్టెన్షన్ మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతము గతం నుంచి కూడా టెర్మినల్గా పనిచేసింది. రన్వే కూడా ఇక్కడి నుంచి 800 మీటర్లు ఉన్నటువంటి ఆ టెర్మినల్ ఉండేది. సో మొత్తానికి దీన్ని 2 కిలోమీటర్ల పైగా టెర్మినల్ను కూడా విస్తరించి భారీ స్థాయి విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు అనువుగా మామ్నూరు ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు బడిబడిగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా 450 కోట్లతో ఎస్టిమేషన్స్ వేస్తూ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో కూడా మరికొద్ది సంవత్సరాల్లోనే వరంగల్ వేదిక విమానాలు ఎగరబోతున్నాయి. ఓరుగల్లు ఐటీ రంగము, అదేవిధంగా టెక్స్టైల్ రంగం కూడా పూర్తిగా అధునాతనమైన పరిజ్ఞానం అందుకొని వరంగల్, హైదరాబాద్ ధీటుగా అభివృద్ధి చెందబోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మామూలు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి 2007 నుంచి మొదలై 2025కు పూర్తి స్థాయి ఆమోదాలు వచ్చినటువంటి జరిగినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, మామ్నూర్, వరంగల్. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్తో కూడిన డిపిఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. ఇక ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 698 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత విమానాలు నడిచేవి. అయితే భారత్, చైనా యుద్ధ సమయంలో మామునూరు కేంద్రం కీలక సేవలను అందించింది. దాదాపు 32 ఏళ్ల క్రిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ విమానాల సందడి రాబోతోంది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు సైతం ఇక్కడ నడవబోతున్నాయి. అయితే మళ్లీ విమానాలు ఎగరబోతున్నాయి. మొత్తానికి 10 ఏళ్లుగా ఊరుస్తున్న విమానాశ్రయ కళ నెరవేరబోతున్న తరుణంలో రేవంత్ సర్కార్కు స్థానికులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దశాబ్దాల ఓరుగల్లు వాసుల కళ నెరవేరబోతుంది. ఇక వరంగల్లోని మామ్నూరు విమానాశ్రయం పునరుద్ధరణకి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతినివ్వడంతో కొద్ది రోజుల్లోనే మామ్నూరు ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఎగరబోతున్నాయి. దశాబ్దాల నుంచి యువత ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వాయుదూత విమానాలు గతంలో నడిచినా ఇప్పటికీ పునరుద్ధరణ కాకపోవడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా విమానాల్లో ఎగురొచ్చని భావించిన ఇన్నేళ్లుగా కూడా దీన్ని పెండింగ్ పడుతూనే వచ్చింది. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్ఓసి ఇచ్చి అనుమతినివ్వడంతో రేవంత్ సర్కారు కష్టం ఫలించింది. ఇక మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ టెర్మినల్, అదేవిధంగా నిర్మాణాలన్నీ పూర్తయి మరికొద్ది నెలల్లోనే విమానాలు ఎగరబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు, ప్రజాప్రతినిధులు ఏమనుకుంటారో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. అసలు ఎట్లా చూస్తున్నారు? కొన్నేళ్ల నుంచి కూడా అసలు ఇక్కడ విమానం ఎగరాలి అని చెప్పి చర్చ జరుగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు కూడా ఎటువంటి అడుగు వాళ్ళలేదు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు ఆమోదం వచ్చిన తర్వాత? ఇది మా ప్రాపర్ మామ్నూరుకు ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా ఊరు నుంచి. అదేవిధంగా నిన్నటి రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా 450 కోట్లు ఇచ్చి మాకు పూర్తి స్థాయిలో అప్రూవల్ ఇవ్వడం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎయిర్పోర్ట్కు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ, తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించిన 10 సంవత్సరాలు ఇక్కడ ఎయిర్పోర్ట్ను పట్టించుకోకపోవడం, వారి వైఫల్యం వల్లనే ఈరోజు ఎయిర్పోర్టు ఈ యొక్క దీనస్థితికి తెలిసింది. ఇది ప్రపంచంలోనే ఎయిర్పోర్ట్లలో ఇదొకటి. ఎందుకంటే నైజాం ప్రభుత్వం ఇక్కడి నుంచి చైనా యుద్ధం జరిగినప్పుడు కూడా ఇక్కడి నుంచి విమానాలు భారతదేశానికి సేవలు అందించిన ఎయిర్పోర్టు. ఇన్ని రోజులకు తర్వాత ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడం మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా 205 కోట్లు దాదాపు 4 నెలల క్రితం 205 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 669 ఎకరాలు ఇది
ఎయిర్పోర్టు స్థలం ఉండే దానికి సరిపోకుండా ఇంకా 253 ఎకరాలు కూడా మేము నక్కలపల్లి, గాడిపల్లి, గుంట్రుపల్లి రైతులందరం మా విలేజ్లో ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారి చొరవతోని మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ స్థానిక మంత్రివారి కొండ సురేఖ గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారి వారి ప్రోద్బలంతో వారి ఎక్కువ నాగరాజు గారికి కేఆర్ నాగరాజు గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఎక్కువ చొరవ తీసుకొని ఆయన ఆయంలో ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించాలనే ఒక కంకణం కట్టుకున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎయిర్పోర్ట్ ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. మేము కూడా తెలంగాణ గవర్నమెంట్కు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, నిజంగా ఇక్కడ విమానాలు ఎగురుతాయంటూ 30 ఏళ్ల కాంచి కూడా చర్చ జరుగుతుంది. నిజంగా అది ఇప్పటివరకు రూపు దాల్చుకోలేదు. సో ఇప్పుడు ఆమోద ముద్ర పొందింది. మరి కొద్ది నెలల్లో ఇక్కడ పనులు కాబోతున్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంది మేము కిలవరంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మామ్నూరులో దాదాపు మామ్నూరు అనేది పేరు ప్రపంచ పటంలో మేము కొద్ది కాలంలో చూడబోతున్నాము. ఈ గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ వాయుదూతులు నడిచాయి. దాని ద్వారా పెట్రోల్కు ఖర్చులు లేకపోతే అప్పుడు విమానాల శాఖ మంత్రి పివి నరసింహారావు గారు దీన్ని ఓపెన్ చేశాడు. తర్వాత ఇది పట్టించుకోలేని మానవులు లేకుండే. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినా కూడా దీన్ని పట్టించుకోలేదు. ఒక దమ్మున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి చొరవ వల్ల, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎంపీల వల్ల, మన ఇన్ఛార్జి మినిస్టర్ వల్ల, మా మినిస్టర్ల వల్ల ఇక్కడ మాకు ఒక మన ఎయిర్పోర్ట్ను మేము ఇవాళ సంతోషకరంగా మంచి ఒక ఉత్సాహంతో ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మనం ఈరోజు అమెరికా పోవాలన్నా మనం పోయి హైదరాబాద్ పోయి ఇక్కడి నుంచి పోయి అక్కడ విమానం ఎక్కి మన పిల్లల దగ్గర పోతాను మన వరంగల్లో. అట్లే కాకుండా ఒక వరంగల్లే కాకుండా చుట్టూ 5-6 జిల్లాలలో వాళ్ళ పిల్లల కోసం హైదరాబాద్ పోవాలన్నా, ఈరోజు లేకుంటే అసెంబ్లీ పోవాలన్నా, అర్జెంటుగా ఢిల్లీ పోవాలన్నా, ఒక ఎంపీ ఢిల్లీ పోవాలన్నా కూడా ఈ యొక్క విమానం రావడం సకల సౌకర్యాలతో ఉంటుంది. కాబట్టి మరొకసారికి మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారు నాగరాజు గారికి చాలా కష్టపడి తెప్పించినందుకు, అట్టనే కేంద్ర ప్రభుత్వానికి, పౌరాయణ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. గతంలో చూసాము 10 ఏళ్ళు కూడా తెలంగాణ రాగానే నిజంగా మామ్నూరు ఎయిర్పోర్ట్ అవుతుందని చర్చలు జరిగినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెస్తున్నాం అని చెప్పింది. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇది ఇంతవరకు లేట్ అయిందా? అసలు ఎందుకు ఇప్పుడు ఆమోద ముద్ర ఎవరు కృషి ఉంది అనుకుంటున్నారు? ముందుగా ఈ మామ్నూరు ఎయిర్పోర్ట్ తెచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో 1930లో ఇక్కడ ఎయిర్పోర్టు ఉన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు కూడా ఆసియా ఖండంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంత డెవలప్ అయింది. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము వరంగల్ జిల్లాలనే కనీసం వరంగల్ జిల్లా ఉనికి లేకుండా దీన్ని ముక్కలుగా 6 జిల్లాలు చేసి దీన్ని ఉనికిని మొత్తం కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ను కూడా కనీసం ఎయిర్పోర్ట్కు ఎన్ఓసి తీసుకోవడానికి కూడా ఆ రోజు అధికారంలో ఉండి సెంట్రల్లో కూడా వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉండకుండా ఏమాత్రం దీన్ని పట్టించుకోలేదు. దానివల్ల వరంగల్ మొత్తం కంప్లీట్గా ఇటు ఐటీ పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఈ గతంలో కూడా ఇక్కడ నక్సల్ బరీస్ ఉండకుండా కూడా నిరుద్యోగ యువతతోనే అలాంటి సిచ్యువేషన్లో ఈ కొంచెం ఎయిర్పోర్ట్ ఉంటే మనకు రాష్ట్రంలో 2వ రాజధానిగా మన వరంగల్లో బాగా డెవలప్ అయ్యేది. కనీసం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా దీన్ని ఏం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు, మా స్థానిక శాసనసభ్యులు నాగరాజు సార్ గారు దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని తీసినందుకు ఈ యొక్క వరంగల్ను రూపురేఖలు మారిపోతాయి. ఇక నుంచి ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉంటారు అనేది నేను ఆశ వ్యక్తం చేస్తున్నాను. చూసాము, ఇది మొత్తంగా మామ్నూరు ఎయిర్పోర్టు ఆమోదం ముద్ర పొందడం, మరికొద్ది నెలల్లోనే విమానాలు ఎగిరే పరిస్థితి ఉండడంతో కూడా స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఓవైపు ఐటీ ఇండస్ట్రీ, అదేవిధంగా ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ పూర్తిగా ఇక్కడే వరంగల్ లోపల కీలకమైనటువంటి ఇండస్ట్రీ ఉండడంతో వాటికి మహర్దశ రాబోతోంది. ఇక దాదాపు కొన్ని నెలల నుంచి ఎదురు చూసినటువంటి మామ్నూరు ఎయిర్పోర్టు ఇక అందుబాటులోకి రానున్న వార్త వినడంతో కూడా సంబరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, మామ్నూరు, వరంగల్.